వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఆషాఢం అడుగుపెట్టిందంటే చాలు తెలంగాణ నేలపై భక్తి, సంస్కృతి, సాంప్రదాయం కలిసిన అపూర్వ దృశ్యం కనిపిస్తోంది. ఆ దృశ్యానికి ప్రాణం పోసే మహోత్సవమే బోనాలు. ఇది తెలంగాణ చరిత్రను, జీవన విధానాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక వేడుక. గ్రామ దేవతలపై విశ్వాసం, ప్రకృతి పట్ల కృతజ్ఞత, మహిళల భక్తి, జానపద కళల వైభవం ఈ పండుగలో సజీవంగా కనిపిస్తాయి. డప్పుల మూతలు, పోతురాజుల విన్యాసాలు, బోనాలు మోసుకొచ్చే మహిళలతో తెలంగాణ అంతా పండుగ శోభను సంతరించుకుంటుంది. కాలం మారినా ఈ సాంప్రదాయం మాత్రం తన ప్రత్యేకతను కోల్పోలేదు. గ్రామాల నుండి ప్రపంచ దేశాల వరకు తెలంగాణ వారిని ఒకే భావోద్వేగంతో కలిపే మహోత్సవంగా బోనాల పండుగను చూడవచ్చు. ఈ పండుగలో ప్రతి ఆచారం వెనుక ఒక చరిత్ర, ప్రతి సాంప్రదాయం వెనుక ఒక విశ్వాసం, ప్రతి ఘట్టం వెనుక ఒక సందేశం దాగి ఉంది. అందుకే బోనాలను అర్థం చేసుకోవడం అంటే తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకోవడమే. ఈ మహోత్సవం వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ అంటే బోనాలు, బోనాలు అంటే తెలంగాణ అనేంతగా ఈ పండుగ ప్రజల జీవితాలలో భాగమైపోయింది. భక్తి, సాంప్రదాయం, సంస్కృతి, శక్తి, ఆరాధన ఇవన్నీ కలిసిన అరుదైన మహోత్సవమే ఈ బోనాలు. ఆషాఢం రాగానే తెలంగాణ అంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతుంది. డప్పుల మోతలతో ఊరూరా పండుగ వాతావరణం కనిపిస్తోంది. కానీ ఈ మహోత్సవం వెనుక చాలా మందికి తెలియని ఆసక్తికరమైన చరిత్ర, విశేషాలు దాగి ఉన్నాయి. ఇంతకు అసలు బోనం అంటే ఏంటి? బోనాల ఆవిర్భావం ఎలా జరిగింది? అమ్మవారికి బోనం సమర్పించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? తెలంగాణ ఆత్మగా బోనాలు ఎలా మారాయి? తెలంగాణ సంస్కృతి గురించి ఎవరినైనా అడిగితే ముందుగా వినిపించే రెండు పేర్లు బతుకమ్మ, బోనాలు. ఈ రెండు పండుగలు తెలంగాణ ప్రజల జీవన విధానంలో అంతగా కలిసిపోయాయి. అయితే బోనాలకు ఉన్న ప్రత్యేకత వేరు. ఇది భక్తి, సంప్రదాయం, గ్రామీణ సంస్కృతి, జానపద కళలు, స్త్రీశక్తి, సామూహిక ఐక్యత, గ్రామదేవతలపై విశ్వాసం ఇలా ఎన్నో అంశాలను ఒకే వేదికపై నిలబెట్టే మహోత్సవం. ఆషాఢమాసం రాగానే తెలంగాణ అంతా ఒక్కసారిగా పండగ వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. ప్రతి వీధిలో డప్పుల మోత వినిపిస్తుంది. ప్రతి దేవాలయం రంగురంగుల అలంకరణలతో కలకలలాడుతుంది. పసుపు కుంకుమలతో అలంకరించిన బోనాలను తలపై మోసుకుని అమ్మవారి ఆలయాల వైపు వేలాది మంది మహిళలు నడుస్తుంటే కనిపించే ఆ దృశ్యం తెలంగాణ సంస్కృతికి సజీవ రూపంగా అనిపిస్తుంది. బోనం అనే పదం తెలుగు పదమైన భోజనం నుంచి వచ్చిందని భాషా పరిశోధకులు చెబుతారు. కాలక్రమేణా భోజనం అనే పదం బోనం అనే రూపాన్ని సంతరించుకుంది. అంటే దేవికి సమర్పించే అన్నప్రసాదమే బోనం. కొత్త మట్టి కుండలో లేదా ఇత్తడి పాత్రలో బియ్యంతో అన్నం వండి అందులో పాలు, బెల్లం కలిపి కుండకు పసుపు, కుంకుమ రాసి వేపాకులతో అలంకరించి పైభాగంలో చిన్న దీపం వెలిగించి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ బోనం సాధారణ నైవేద్యం కాదు. ఇది భక్తి, కృతజ్ఞత, మొక్కుబడి, విశ్వాసం కలిసిన పవిత్ర సమర్పణ. కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామంలో వ్యాధులు రాకూడదని, పంటలు బాగా పండాలని, ప్రజలు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ అమ్మవారికి ఈ బోనం సమర్పిస్తారు. బోనాల చరిత్ర గురించి మాట్లాడితే రెండు ప్రధాన కోణాలు కనిపిస్తాయి. ఒకటి చారిత్రకంగా ప్రజల్లో ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథనం, రెండోది
చరిత్రకారులు, సంస్కృతి పరిశోధకులు చెప్పే విశ్లేషణ. ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం 1813 ప్రాంతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్లేగు వ్యాధి తీవ్రంగా విజృంభించింది. వేలాది మంది మరణించారు. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో సికింద్రాబాద్లో ఉన్న సైనిక దళానికి చెందిన కొందరు ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని ప్రార్థిస్తూ, ఈ మహమ్మారి నుంచి మా ప్రాంతాన్ని కాపాడితే ప్రతి ఏడాది నీకు బోనం సమర్పిస్తామని మొక్కుకున్నారట. కొద్ది రోజుల్లో వ్యాధి తగ్గిపోవడంతో వారు తమ మొక్కు తీర్చుకునేందుకు మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయాన్ని నిర్మించి బోనం సమర్పించారని చెబుతారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా మారిందని విశ్వసిస్తారు. తెలంగాణలో దాదాపు ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత ఉంటుంది. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, గంగమ్మ, మహంకాళి పేర్లు వేరైనా ప్రజలు అందరినీ ఆదిపరాశక్తి అవతారాలుగానే భావిస్తారు. ప్రకృతి విపత్తులు, వ్యాధులు, కరువు, పంటల సమస్యలు, గ్రామ రక్షణ ఇలా ప్రతి అంశంలో గ్రామదేవత తమను కాపాడుతుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉండేది. అందుకే గ్రామదేవతను ప్రసన్నం చేసుకోవడానికి అన్నప్రసాదం సమర్పించే సంప్రదాయం ఏర్పడింది. అదే కాలక్రమేణా బోనాలుగా రూపాంతరం చెందింది. బోనం సిద్ధం చేసే విధానంలో కూడా ఎంతో పవిత్రత కనిపిస్తుంది. ముందుగా కొత్త కుండను తీసుకుని దానికి పసుపు, కుంకుమ రాస్తారు. పూలతో అలంకరిస్తారు. అందులో బియ్యంతో అన్నం వండి పాలు, బెల్లం కలుపుతారు. కొన్ని ప్రాంతాల్లో పెరుగును కూడా కలుపుతారు. వేపాకులు ఉంచి పైభాగంలో నూనె దీపం వెలిగిస్తారు. ఆ కుండను తలపై పెట్టుకుని మహిళలు అమ్మవారి ఆలయానికి బయలుదేరుతారు. డప్పుల మోత, జానపద గీతాలు, భక్తి నినాదాల మధ్య సాగే ఈ ఊరేగింపు తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. బోనాల పండుగలో మహిళల పాత్ర అత్యంత గొప్పది. తల్లే జీవనానికి మూలం అనే భావనతో తల్లి రూపమైన మహిళలే అమ్మవారికి బోనం సమర్పిస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం, పిల్లల ఆరోగ్యం కోసం, భర్త ఆయురారోగ్యాల కోసం, ఇంటి ఆనందం కోసం మహిళలు మొక్కుబడులు పెట్టుకుని బోనం సమర్పిస్తారు. అందుకే బోనాలను స్త్రీశక్తికి ప్రతీకగా కూడా చూస్తారు. బోనాలంటే వెంటనే గుర్తుకొచ్చేది పోతురాజు. ఒంటి నిండా పసుపు రాసుకుని, నడుముకు గంటలు కట్టుకుని, చేతిలో కొరడా పట్టుకుని, డప్పుల మూతకు అనుగుణంగా నృత్యం చేస్తూ ఊరేగింపుకు ముందుండే పోతురాజును అమ్మవారి సోదరుడిగా భావిస్తారు. ఆయన ముందుండి దుష్టశక్తులను తరిమి కొడతాడని భక్తుల విశ్వాసం. పోతరాజు అడుగులు పడితే భక్తుల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. బోనాల చివరి దశలో జరిగే రంగం కూడా ఎంతో విశిష్టమైన ఆచారం. అమ్మవారి ఆవాహన పొందిన మహిళ ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెబుతుందని, ఈ ఏడాది పరిస్థితుల గురించి ప్రవచనం చేస్తుందని భక్తులు నమ్ముతారు. వర్షాలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా ఉంటాయి, ప్రజలకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే విషయాలపై చెప్పే మాటలను ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో వింటారు. అలాగే ఘటం బోనాల మరో ప్రధాన విశేషం. పూజలతో అలంకరించిన పవిత్ర కలశాన్ని ఘటం అంటారు. ఆలయం నుంచి ఘనంగా ఊరేగింపుగా తీసుకువెళ్లి చివర్లో పవిత్ర జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఈ ఘటాల ఊరేగింపు చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. హైదరాబాద్లో జరిగే బోనాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంతో ప్రారంభమయ్యే బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, లాల్ దర్వాజా మహంకాళి, అక్కన్న మాదన్న ఆలయం, పెద్దమ్మ ఆలయం వంటి అనేక దేవాలయాల్లో వరుసగా కొనసాగుతాయి. ప్రతి ఆదివారం ఒక్కో ప్రాంతంలో జరిగే బోనాల వేడుకలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ పండుగను నిర్వహిస్తూ రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపుగా నిలబెట్టింది. గ్రామీణ తెలంగాణలో కూడా బోనాలు అంతే వైభవంగా జరుగుతాయి. ప్రతి గ్రామం పండగ వాతావరణంలో మునిగిపోతుంది. బంధుమిత్రులు ఒకే చోట చేరుతారు. గ్రామదేవత ఆలయాన్ని అలంకరిస్తారు. జాతరలు నిర్వహిస్తారు. అన్నదానాలు చేస్తారు. జానపద కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తారు.
చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటారు. బోనాలు కేవలం ఒక పండగ మాత్రమే కాదు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జానపద సంప్రదాయం, శక్తి ఆరాధన, గ్రామీణ జీవన విధానం, స్త్రీశక్తి, సామూహిక ఐక్యతకు ప్రతీక. ఈ మహోత్సవం మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. మనిషి ఎంత అభివృద్ధి చెందినా తన మూలాలను, తన సంస్కృతిని, తన సంప్రదాయాలను మరిచిపోడు. అమ్మవారిపై ఉన్న విశ్వాసం, సమాజం కోసం చేసే ప్రార్థన, కుటుంబం కోసం చేసే మొక్కుబడి, ప్రకృతితో కలిసి జీవించే జీవన తత్వం, ఇవన్నీ కలిసిన అపూర్వ ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉత్సవమే బోనాలు. అందుకే బోనాలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే శక్తి ఆరాధన మహోత్సవంగా నేటికీ కోట్లాది మంది భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి. ఆషాఢం వచ్చిందంటే చాలు తెలంగాణ అంతా భక్తి పారవస్యంతో కళకళలాడిపోతుంది. గ్రామాల నుండి హైదరాబాదు వరకు అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. పోతురాజుల విన్యాసాలు, బోనాలు మోసుకొచ్చే మహిళలతో ప్రతి వీధి కూడా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే మహోత్సవం. భక్తి, విశ్వాసం, సాంప్రదాయం, ప్రకృతితో ముడిపడిన జీవన విధానం ఈ ఉత్సవంలో కనిపిస్తాయి. తరాలు మారుతున్నా బోనాల వైభవం ఏ మాత్రం తగ్గలేదు. ప్రతి ఆచారం వెనుక ఒక విశ్వాసం, ప్రతి ఘట్టం వెనుక ఒక ప్రత్యేకత దాగి ఉంది. అందుకే ఈ మహోత్సవానికి తెలంగాణ ప్రజల హృదయాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది. బోనాల విశిష్టతను తెలుసుకుంటే ఈ పండుగ గొప్పతనం మరింత అర్థమవుతుంది. అసలు ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు నిర్వహిస్తారు? బోనం సమర్పించడం వెనుక ఉన్న విశ్వాసమేంటి? ఆషాఢమాసం వచ్చిందంటే తెలంగాణ అంతా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. గ్రామాల్లో చిన్న దేవాలయం నుంచి హైదరాబాద్లోని మహంకాళి ఆలయాల వరకు ఒక్కసారిగా భక్తి ప్రవాహం మొదలవుతుంది. మహిళలు బోనాలు సిద్ధం చేస్తారు. డప్పుల శబ్దాలు మారుమోగుతాయి. పోతురాజుల నృత్యాలు కనిపిస్తాయి. కానీ ఈ మహోత్సవాన్ని ఏడాదిలోని మిగతా నెలల్లో కాకుండా ఖచ్చితంగా ఆషాఢ మాసంలోనే ఎందుకు నిర్వహిస్తారు? ఈ సంప్రదాయం వెనక వేల ఏళ్లుగా కొనసాగుతున్న విశ్వాసం, ప్రకృతితో ముడిపడిన జీవన విధానం, ప్రజల ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయ సంస్కృతి, శక్తి ఆరాధన, ఇలా అనేక అంశాలు దాగి ఉన్నాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢమాసం వర్షాకాల ప్రారంభానికి సంకేతం. ఎండల తీవ్రత తగ్గి ప్రకృతి కొత్త రూపాన్ని సంతరించుకునే సమయం ఇది. పంటల కోసం రైతులు ఎదురుచూసే కాలం కూడా ఇదే. విత్తనాలు భూమిలో పడిన తర్వాత ఇక అంతా ప్రకృతి కరుణపైనే ఆధారపడి ఉంటుంది. సమయానికి వర్షాలు పడాలి, పంటలు పుష్కలంగా పండాలి, గ్రామాల్లో కరువు రాకూడదు, పశువులు ఆరోగ్యంగా ఉండాలి. ఇలాంటి ఎన్నో కోరికలతో ప్రజలు గ్రామదేవతను ప్రార్థించేవారు. ఆ ప్రార్థనే కాలక్రమంలో బోనాల మహోత్సవంగా రూపుదిద్దుకుంది. పూర్వకాలంలో వర్షాకాలం ప్రారంభమైన తర్వాత అంటువ్యాధులు ఎక్కువగా వ్యాపించేవి. కలరా, మసూచి, ప్లేగు, విషజ్వరాలు వంటి మహమ్మారులు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వేగంగా పాకేవి. వైద్య సదుపాయాలు లేని రోజుల్లో ప్రజలకు దేవుడే దిక్కు. గ్రామదేవత కోపిస్తే వ్యాధులు వస్తాయని, ఆమెను ప్రసన్నం చేస్తే గ్రామం మొత్తం రక్షణ పొందుతుందని వారు విశ్వసించేవారు. అందుకే అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యం సమర్పించి, మా ఊరిని కాపాడు, మా పిల్లలను రక్షించు, మా కుటుంబాలకు ఆరోగ్యం ప్రసాదించు అని వేడుకునేవారు. ఈ భక్తి సంప్రదాయమే బోనం సమర్పించే ఆచారానికి మూలం. ఆషాఢ మాసానికి శక్తి ఆరాధనలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కాలంలో ఆదిపరాశక్తి విశ్వరూపంగా వెలుగొందుతుందని శాక్త సంప్రదాయం చెబుతుంది. అందుకే మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ వంటి గ్రామదేవతల ఆలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత ఉన్నట్లే ప్రతి గ్రామానికి బోనాల సంప్రదాయం కూడా ఉంటుంది. ఇది ఒకే మతాచారం కాదు,
ప్రతి ప్రాంతం తన చరిత్రకు అనుగుణంగా మలుచుకున్న జీవన విధానం. ఆషాఢంలో ప్రకృతి మార్పులు కూడా బోనాల ఆవిర్భావానికి కారణమయ్యాయి. వర్షాలు పడిన తర్వాత చెరువులు నిండుతాయి, భూమి పచ్చదనంతో కలకలలాడుతుంది. ఈ మార్పును ప్రకృతి వరంగా భావించిన ప్రజలు ఆ వరానికి కృతజ్ఞతగా దేవతను పూజించేవారు. భూమి సారవంతంగా ఉండాలని, పంటలు నాశనం కాకూడదని, గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని కోరుకునేవారు. మహిళల పాత్ర కూడా ఈ పండుగలో అత్యంత విశిష్టమైనది. కుటుంబానికి ప్రతినిధిగా తల్లి బోనం తలపై మోసుకుని ఆలయానికి వెళ్లడం వెనక గొప్ప భావన ఉంది. ఒక ఇంటి బాధ్యతను ఎలా భుజాన మోస్తుందో అలాగే దేవతకు తన కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేయడానికి బోనం మోస్తుంది. అందుకే బోనాలను మహిళల పండుగగా కూడా చాలా మంది అభివర్ణిస్తారు. ఇంకో విశేషం ఏమిటంటే ఆషాఢ మాసంలో గ్రామమంతా ఒకే చోట చేరుతుంది. ధనిక పేద అనే తేడా ఉండదు, కుల వర్గ విభేదాలు కనిపించవు. అందరూ అమ్మవారి ముందు సమానమే అనే భావనతో ఒకే ఊరేగింపులో పాల్గొంటారు. ఈ సంప్రదాయం గ్రామంలో సామాజిక ఐక్యతను బలోపేతం చేసింది. వివాదాలు మరచి అందరూ కలిసి పండగ జరుపుకోవడం వల్ల సమాజంలో ఐకమత్యం పెరిగేది. బోనాల మహోత్సవం ఒక్కరోజుతో ముగిసిపోయే కార్యక్రమం కాదు. ప్రతి ఘట్టం వెనుక ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. పండగకు కొన్ని రోజుల ముందే ఇంటిని శుభ్రం చేయడంతో ఏర్పాట్లు మొదలవుతాయి. తర్వాత కొత్త మట్టి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని దానిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. అందులో అన్నం, బెల్లం, పాలు వండి బోనం సిద్ధం చేస్తారు. పాత్రపై వేపాకులు ఉంచి చిన్న దీపం వెలిగిస్తారు. ఇది అమ్మవారికి అర్పించే పవిత్ర నైవేద్యంగా భావిస్తారు. ఉత్సవం రోజున తెల్లవారుజామునే మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి సిద్ధమవుతారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారితో కలిసి భక్తి గీతాలు పాడుకుంటూ ఆలయానికి బయలుదేరుతారు. వీధుల్లో డప్పుల మోత మొదలవుతుంది. ఆలయాలకు అనుగుణంగా పోతరాజు రంగంలోకి దిగుతాడు. ఆలయానికి చేరుకున్న తర్వాత మహిళలు ఒక్కొక్కరుగా అమ్మవారికి బోనం సమర్పిస్తారు. పండగలో అన్నదానాలు కూడా ముఖ్యమైన భాగమే. వేలాది మంది భక్తులకు ఉచిత భోజనాలు వడ్డిస్తారు. ఇది సేవాభావానికి నిదర్శనం మాత్రమే కాదు, అన్నదానం మహాదానం అనే భారతీయ సంస్కృతిని గుర్తు చేసే ఆచారం కూడా. ఉత్సవాల చివరి రోజున ఘట నిమజ్జనం నిర్వహిస్తారు. అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ భక్తులు ఊరేగింపుగా ఘటాన్ని తీసుకెళ్తారు. ఏడాది పొడవునా తమపై అమ్మవారి కరుణ ఉండాలని ప్రార్థిస్తూ ఉత్సవాలను ముగిస్తారు. అందుకే తరాలు మారుతున్నా, కాలం మారుతున్నా ఆషాఢం వస్తే తెలంగాణ గుండె చప్పుడులా బోనాల మహోత్సవం ఇప్పటికీ అదే ఉత్సాహంతో, అదే భక్తితో కొనసాగుతోంది. బోనాల పండుగ అంటే కేవలం అమ్మవారి జాతర మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసే సాంస్కృతిక వేడుక. గ్రామాల నుండి విదేశాల వరకు కోట్లాది మంది తెలంగాణ వారిని ఒకే భావోద్వేగంతో కలిపే గొప్ప సాంప్రదాయం ఇది. తరాలు మారుతున్న బోనాల వైభవం ఏ మాత్రం తగ్గకుండా మరింత విస్తరిస్తూనే ఉంది. జానపద కళలు, మహిళల పాత్ర, సామాజిక ఐక్యత, తెలంగాణ గుర్తింపు ఇవన్నీ ఈ మహోత్సవంలో సజీవంగా కనిపిస్తాయి. ప్రపంచంలోని ఎన్నో ఉత్సవాలున్నా బోనాలు మాత్రం తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అందుకే బోనాలు తెలంగాణకు సాంస్కృతిక ప్రతీకగా నిలిచిపోయాయి. అసలు ప్రపంచ ఉత్సవాలలో బోనాల ప్రత్యేకత ఏంటి? తెలంగాణ గుర్తింపుగా బోనాలు ఎలా మారాయి? బోనాలకు యునెస్కో గుర్తింపు రావాలి అనే డిమాండ్ ఎందుకు వినిపిస్తోంది? తెలంగాణ అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు. ప్రత్యేక చరిత్ర, ప్రత్యేక భాష, ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక సంప్రదాయాల కలయిక. ఆ గుర్తింపును ప్రపంచానికి చాటి చెప్పే అతిపెద్ద సాంస్కృతిక చిహ్నాల్లో బోనాల మహోత్సవం ముందు వరుసలో నిలుస్తుంది.
ఒకప్పుడు గ్రామదేవతల పూజగా ప్రారంభమైన ఈ ఆచారం నేడు తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే మహోత్సవంగా ఎదిగింది. ఒక రాష్ట్రం తన సంస్కృతిని ఎలా కాపాడుకుంటుందో చెప్పడానికి బోనాల కంటే గొప్ప ఉదాహరణ చాలా అరుదుగా కనిపిస్తుంది. బోనాలు కేవలం దేవాలయాలకే పరిమితమైన పండగ కాదు, తెలంగాణ ప్రజల జీవన విధానంలో భాగంగా మారిపోయిన సంప్రదాయం. ఇంట్లో పుట్టిన పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ ఉత్సవంలో ఏదో ఒక రూపంలో భాగస్వాములు అవుతారు. భక్తి, కుటుంబ బంధాలు, గ్రామ ఐక్యత, సామాజిక బాధ్యత, జానపద కళలు ఇవన్నీ ఒకే వేదికపై కనిపించే అరుదైన పండగ ఇది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా బోనాల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ పండుగను కేవలం ఆధ్యాత్మిక వేడుకగా కాకుండా తెలంగాణ ప్రత్యేక సంస్కృతికి ప్రతీకగా ప్రజలు భావించారు. ఉద్యమ సభల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో, కళారూపాల్లో బోనాల ప్రస్తావన తరచూ వినిపించేది. తెలంగాణకు ప్రత్యేకమైన చరిత్ర ఉందని చెప్పే ప్రతీకల్లో బోనాలు ఒకటిగా నిలిచాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కూడా బోనాల మహోత్సవానికి మరింత ప్రాధాన్యం ఇచ్చింది. అధికారికంగా ఉత్సవాల నిర్వహణ, దేవాలయాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం వంటి చర్యలు చేపట్టడంతో ఈ మహోత్సవం మరింత వైభవంగా మారింది. నేడు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు, విదేశాల నుంచి కూడా వేలాది మంది బోనాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి వస్తున్నారు. బోనాలు తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి కూడా ప్రతీకగా నిలుస్తాయి. కుటుంబం తరపున తల్లి బోనం మోసుకెళ్లడం, ఇంటి సంక్షేమం కోసం ప్రార్థించడం, సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకోవడం ఇవన్నీ మహిళలను ఈ పండుగకు కేంద్ర బిందువుగా నిలబెడతాయి. చాలా పండుగల్లో పురుషుల పాత్ర ఎక్కువగా కనిపించినా బోనాల్లో మాత్రం మహిళలే ప్రధాన పాత్రధారి కావడం ఈ ఉత్సవానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. బోనాలు తెలంగాణ జానపద కళలకు కూడా ప్రాణం పోస్తాయి. డప్పు కళాకారులు, ఒగ్గు కథలు చెప్పేవారు, జానపద గాయకులు, కోలాట బృందాలు, శివసత్తులు, పోతరాజులు ఇలా ఎన్నో కళారూపాలకు ఈ పండగ జీవం పోస్తుంది. ఒకప్పుడు గ్రామాల్లో మాత్రమే కనిపించిన ఈ కళలు నేడు నగర వీధుల్లోనూ వేలాది మంది ముందు ప్రదర్శించబడుతున్నాయి. ఫలితంగా కనుమరుగవుతున్న అనేక జానపద సంప్రదాయాలు మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నాయి. బోనాల సందర్భంగా ధరించే సంప్రదాయ వస్త్రాలు, పూల అలంకరణలు, చేతి పనితో తయారయ్యే బోనాలు, మట్టి పాత్రలు, పసుపు, కుంకుమ, వేపాకులు వంటి అంశాలు స్థానిక కళాకారులకు ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి. చిన్న వ్యాపారులు, పూల వ్యాపారులు, కుండల తయారీదారులు, డప్పు కళాకారులు, మిఠాయి వ్యాపారులు, వస్త్ర విక్రేతలు, వేలాది కుటుంబాలు బోనాల సీజన్పై ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. అంటే ఈ పండుగ సాంస్కృతికంగా మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా వేలాది మందికి అండగా నిలుస్తోంది. తెలంగాణలో పుట్టి విదేశాల్లో స్థిరపడిన ప్రజలు కూడా బోనాలను మర్చిపోలేదు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, గల్ఫ్ దేశాలు, సింగపూర్ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ సంఘాలు ప్రతి ఏడాది బోనాల వేడుకలు నిర్వహిస్తున్నాయి. సంప్రదాయ దుస్తులు ధరించి బోనం సమర్పించడం, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తమ పిల్లలకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేస్తున్నారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ మూలాలను మర్చిపోకుండా ఈ పండుగను కొనసాగించడం విశేషం. ప్రపంచంలోని అనేక దేశాల్లో స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు ఉన్నాయి. బ్రెజిల్లో కార్నివాల్, స్పెయిన్లో లా టొమాటినా, జపాన్లో గియోన్ మత్సూరి, చైనాలో స్ప్రింగ్ ఫెస్టివల్, థాయిలాండ్లో సాంక్రాన్, మెక్సికోలో డే ఆఫ్ ది డెడ్ వంటి ఉత్సవాలు ఆయా దేశాల గుర్తింపుగా నిలిచాయి. అదేవిధంగా తెలంగాణకు బోనాలు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే బోనాల ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం వినోదం కోసం జరిగే ఉత్సవం కాదు. భక్తి, సంప్రదాయం, సామాజిక ఐక్యత, మహిళల భాగస్వామ్యం, గ్రామదేవతల ఆరాధన ఇవన్నీ కలిసిన సమగ్ర సాంస్కృతిక మహోత్సవం. ఆధునిక కాలంలో సాంకేతికత ఎంతగా పెరిగినా బోనాల ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. ఒకప్పుడు గ్రామాల్లో మాత్రమే జరిగే ఈ పండగ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కోట్లాది మందికి చేరుతోంది. సోషల్ మీడియా, డిజిటల్ వేదికలు, యూట్యూబ్,
టెలివిజన్ ప్రసారాల వల్ల విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు కూడా తమ ఇళ్లల్లో నుంచే బోనాల వైభవాన్ని వీక్షిస్తున్నారు. డిజిటల్ సాంకేతికతతో పాటు బోనాల నిర్వహణలో కూడా మార్పులు వచ్చాయి. ఆన్లైన్ సమాచారం, డిజిటల్ క్యూ వ్యవస్థలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ చిత్రీకరణ, అత్యవసర వైద్య సేవలు, ట్రాఫిక్ నిర్వహణ, పరిశుభ్రత వంటి చర్యలు ఇవన్నీ ఆధునిక నిర్వహణకు ఉదాహరణలు. సంప్రదాయాన్ని కాపాడుతూనే కాలానికి అనుగుణంగా మారడం బోనాల మరో విశేషం. పర్యావరణ పరిరక్షణపైన ఇప్పుడు ఎక్కువ దృష్టి పెట్టబడుతుంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, మట్టి పాత్రలను ప్రోత్సహించడం, సహజ అలంకరణలకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తితో పాటు బాధ్యత కూడా ఉండాలనే సందేశాన్ని ఈ చర్యలు ఇస్తున్నాయి. బోనాల మహోత్సవానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు రావాలనే అభిప్రాయం చాలా కాలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన అమూర్త సాంస్కృతిక వారసత్వం జాబితాలో బోనాలను చేర్చాలని సాంస్కృతిక వర్గాలు, చరిత్ర పరిశోధకులు, కళాకారులు తరచూ కోరుతున్నారు. అలాంటి గుర్తింపు లభిస్తే తెలంగాణ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృతంగా పరిచయం అవుతుందని వారు భావిస్తున్నారు. బోనాలను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాదు, ప్రతి తెలంగాణ వాసిది. ఈ సంప్రదాయాన్ని భావితరాలకు అందించడం, జానపద కళలను ప్రోత్సహించడం, చరిత్రను సక్రమంగా చెప్పడం, పండగ పవిత్రతను కాపాడడం, స్థానిక కళాకారులకు అండగా నిలవడం ఇవన్నీ సమాజం కలిసికట్టుగా చేయాల్సిన పనులు. బోనాలు కేవలం తెలంగాణలో జరిగే ఒక పండగ మాత్రమే కాదు, అది ఒక చరిత్ర, ఒక విశ్వాసం, ఒక జీవన విధానం, ఒక సాంస్కృతిక వారసత్వం. ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి చిరస్థాయిగా నిలిచిన సజీవ గుర్తింపు. కాలం ఎంత మారినా, ప్రపంచం ఎంత ఆధునికమైనా, ఆషాఢం వచ్చిన ప్రతిసారి, డప్పు మోగిన చోట, బోనం తలపై ఎత్తుకున్న ప్రతి మహిళ అడుగులో, పోతరాజు ప్రతి అడుగులో తెలంగాణ సంస్కృతి చిరస్థాయిగా సజీవంగా ఉంటూనే ఉంటుంది. ఇది బోనాలకి సంబంధించిన ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.